సో గాయ్స్ ఇక్కడ దేని గురించి కూడా టైర్ ఎగిరిపోయింది బాయ్. లారీకి ఏమైతే లారీకి ట్రక్ ఏమైంది, బండి షేక్ అయిపోతుంది. మాకైతే ఇంత కూడా కనిపించలేదు గాయ్స్. ఘోరమైన వర్షం అసలు ఈ రోడ్లో. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యక ముందుకే. సో గాయ్స్ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మనకు అది దీన్ని తిన్నికి వచ్చినట్టు డ్యామ్ మొత్తం డ్యామ్ మీద ఉన్నాడు గాయ్స్. ఇవాళ అప్పనిచ్చాలి ఏది స్టార్ట్ అవుతాయి. ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. 2000లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ట్రిప్. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో మన మధ్య జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడే మన దగ్గర ఉన్న 2000లో 560 రూపీస్ మాత్రం అయితే స్టార్ట్ అయిపోయినాం గాయ్స్. మీరైతే ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి ఉన్నత స్థితిలో అయితే మేము లేము. చిన్న స్థితి. సో మేము కూడా మీలానే చాలా పేదవారం. మేము కూడా మేము మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోరు గాయ్స్. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనది జర్నీ ఎలా ఉంటుందో ఎంత కష్టం చూడండి. మా వీడియోస్ లో పైన ఆల్రెడీ మబ్బు అవుతుంది, వర్షం పడేలా ఉంది. వర్షం పడ్డా పిడుగులు పడ్డా ఏదేమైనా సరే ఈ జర్నీ మాత్రం ఆగదు. అందరు ఉన్నారన్న సపోర్ట్ తోని మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. మన వీడియోస్ కొంచెం చూడండి, మాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అయితే మా ఫస్ట్ జర్నీ బైక్ పైన. మేము ఎన్ని డేస్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము బైక్ జర్నీ చేయాలి అని చెప్పి. ఆ శ్రీశైలం దేవాల మేము శివుడి దేవాల ఈరోజు మాకు పిలుపు వచ్చింది శ్రీశైలం నుంచి. సో ఫస్ట్ టైం నా తమ్ముడు మేమిద్దరం కలిసి ఏంటంటే మాట్లాడేది ఏంటంటే యాక్చువల్గా అక్కడ టైగర్ రిసార్ట్ అని ఘాట్ రోడ్లో పులులు వస్తాయని చెప్పి డేంజరస్. ప్రపంచంలోనే ఎన్నో ప్లేస్లో ఉంటుంది శ్రీశైలం రోడ్డు. అంత డేంజర్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ లో మొత్తం వేరే లెవెల్ ఉంటాయి చూడండి. అడ్వెంచర్స్ ఉంటాయి. అడ్వెంచర్స్ అంటే దేవుని ఆజ్ఞ లేని అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. శ్రీశైలంకి చాలా మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో మేము వీడియోస్ అయితే మీ గురించే చేస్తున్నాం. మీరు అందరూ చూడండి, ఎంటర్టైన్మెంట్ చేయండి. సో గాయ్స్ ఫైనల్గా మేమైతే ఇప్పుడు ఆన్ ఫ్రంట్ కెమెరాకి అయితే వచ్చేసాం. మీకు స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మేము వెళ్తున్న దారి వచ్చేసి ఏ రోడ్ అంటే ఇది అప్రాక్సిమేట్లీ తుకూడ టు గట్కేశ్వర్ రోడ్. ఇది అవుటర్ సైడ్కి మన సర్వీస్ రోడ్లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం గాయస్. ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంటుందని అయితే మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎట్లా తినడానికి ఇప్పుడు 2000 వెళ్తున్నాం మేము. 3 days అంటే ఒక్కొక్క పరిస్థితిలో వేరే పర్సన్ అడుక్కునే వీడియో కూడా వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రావెలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూల్కి కంప్లీట్ అయిపోయిన మనీ, ఇంకా తిన్నికి ఖర్చు అయిపోయినా, ఇంకా రూమ్స్కి లేకపోతే బయట పడుకునే పరిస్థితి కూడా ఉంటుంది గాయస్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ చేయాలని చెప్పి ఖాళీ మీరు చూడండి. ఇక మేము చెప్పలేం, అడుక్కుంటా అన్నీ చేస్తాం. కిరాణా షాపుల దగ్గర బిస్కెట్లు అడుక్కున్నాడు అన్నీ డేంజర్ ఉంటుంది గాయస్. 2000 ఖర్చు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆన్ బైక్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకవేళ మేము తీసుకెళ్తున్న 2000 కంప్లీట్ అయిపోయినాయి గాయస్. ఖచ్చితంగా మేమైతే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్. మీరైతే చూడండి, అడుక్కున్నాడు ఒకటే తక్కువ. నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఇక్కడైతే మీకు వ్యూ చూపిస్తా గాయస్. చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 4 roads, 4 lines ఉన్నాయి గాయస్. 4 lines. ఇప్పుడు అక్కడ సైడ్ జేసీబీ వెళ్తుంది కదా, మనకు అక్కడ జేసీబీ దగ్గరది ఒక రోడ్డు, దానికి యువతలకి ఇంకో రోడ్డు, దీనికి యువతలకి ఇంకో రోడ్డు. ఎన్ని వెహికల్స్ పోతున్నాయి చూడరు గాయస్, ఎన్ని వెహికల్స్. ఇక్కడ సైడ్ ఉంటుంది గాయస్. సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇక వాటర్ కూడా చూడండి. ఇదంతా అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు అయితే అన్న ఇవి మూసీ వాటర్ అనుకుంటానా, మొత్తం మూసీ వాటర్ అనుకుంటా. మూసీ వాటర్ మొత్తం వస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. మీకు ఇక్కడ మూసీ వాటర్ ఉన్నాయి, అంత ఫ్లైఓవర్ కానీ ఇదంతా సూపర్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. మీరు కూడా కంపల్సరీ ఈ రోడ్లో ఎవరైనా ఈ రోడ్లో వెళ్తే కంపల్సరీ ఇక్కడ లొకేషన్లో వీడియోస్ దిగినా మనకు కామెంట్ చేయండి. 100% మన వీడియో కింద కామెంట్ చేయండి. ఈ ఏరియా నుంచి ఎవరైనా మన వీడియోలు చూస్తున్నా కూడా. ఈ ఏరియా వచ్చేసి గట్కేశ్వర్ టు మనకు ఈ మన తుక్కు కూడా రోడ్లు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 66 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి. అవుటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ అనమాట. అవుటర్ రింగ్ రోడ్ చూడరు గాయస్.
మ్యాక్సిమం నార్మల్ పీపుల్ అయితే అవుటర్ రింగ్ రోడ్ పైకి ఎక్కాలంటే ఓన్లీ 4 wheels మాత్రమే అలా ఉంటుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్. 4 wheel అంటే వెహికల్స్ కానీ లోడ్ తీసుకునే ట్రక్స్ కానీ లారీస్, ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఇలాంటి ఎక్కడానికి. నార్మల్ పీపుల్ అయితే రాడు గాయస్. ఇంట్లో ఉండేటోళ్ళు అట్లాంటి వాళ్ళు. అంటే ఎంత పెద్ద ఉందంటే 8 లైన్, 1 side 4 లైన్, 1 side 4 లైన్, అవతల సైడ్ 2 సర్వీస్ రోడ్స్, ఇదొక సర్వీస్ రోడ్డు. సూపర్ అంటే సూపర్ గాయస్. ఏమంటావునా, ఏం ఆలోచిస్తున్నావునా? ఇంత పెద్ద ఎట్లా కడతారన్నా? సిమెంట్ కాంక్రీట్ వేసి కడతారు. ఇంత పెద్ద ఎట్లా కట్టారని చూస్తారు. ఆలోచన ఎట్లా వచ్చిందని నా డౌట్ అంతే. ఆలోచన కాదు, ఇప్పుడు డ్యామ్ ఉంది, పిల్లర్లు వేసుకుంటేనే సెట్ అవుతుంది. అది చెప్పడం కాదు, చూడండి ఒకసారి లొకేషన్ కింద వ్యూ కూడా ఎంత అసలు అవుటర్ అక్కడ ముందు నా రోడ్లు ఇక్కడ అసలు ఇంట్లో ఉన్నాం అనుకో లైఫ్ లో ఏం చేయలేము అనిపిస్తుంది. బయటికి రండి నెక్స్ట్ లెవెల్ చాలా ఉంది, చూడాల్సిందే చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం పోతున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా పోవాలని చెప్పేసి. ఈడైతే ఒక 10 times వేయండు అన్న. ఇట్లా మనం కార్లలో పోవడం కాదు, ట్రైన్ పోవడం కాదు, బస్సు పోవడం కాదు, సపరేట్ గా మనకంటూ బైక్ తీసుకొని మన బైక్ జర్నీ ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పేసి మేమైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ రైడ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క అడ్వెంచర్ ఎట్లుంటుంది అంటే ఒక లెవెల్ ఉంటుంది. ఈ వీడియోస్ మాత్రం మీకు పర్టికులర్ గా ప్రతి ఒక్క చూడ. బ్రతకడం అంటే ఊరికే బ్రతికేయడం కాదురా, మన వాళ్లతో మనోళ్లతో సంతోషంగా బ్రతకమని. అలా బ్రతకలేనప్పుడు బ్రతికుండి ఏంటి లాభం? ఎంత ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది, ఎంత డబ్బులు. డీజిల్ ట్యాంకర్ పోతుంది గాయస్, డీజిల్ ట్యాంకర్ పోతుంది. మనం ఇంకా చాలా జర్నీ చేయాలి గాయస్. పీస్ అనిపించేది మైండ్, ఎట్లా అనిపిస్తుంది మైండ్, వేరే లెవెల్ ఉంది ఎంటర్టైన్మెంట్ అయితే. పీస్ ఆఫ్ మైండ్. చలో గైస్, स्टार्ट हो गया माइक ఆన్ చేయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే శ్రీశైలం 2000 రూపీస్లో శ్రీశైలం అయితే స్టార్ట్ అవుతున్నాం గైస్. మధ్యలో మనకైతే భయ వాళ్ళు కలిసిరు, వాళ్ళు కూడా ట్రెక్కింగ్కి వచ్చిరు 2 బైక్ల మీద. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ అవుటర్ బీ సైడ్లో అన్న వాళ్ళు ఫోటో షూట్ అయితే చేస్తారు. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. అలాగే కర్ణాకర్ ఫర్ యూ భరత్ హెల్పింగ్ హ్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్, థ్యాంక్ యూ. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పుర్రి. మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తామని చెప్పి. పहले ये ट्रिप पूरा 2000 रुपये में ఈశైలో కొనగోసలు ఎడబాప కాసిన కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట. ఇక్కడ దీని గురించి కూడా టైర్ ఎగిరిపోయింది బాయ్, టైర్ పడిపోయింది. అది దానికి ట్రక్ అయింది ముందలు కొని ట్రక్ కొట్టేసి టైర్ ఎగిరిపోయింది. అది ఎడబడ్డదు, ఆడికి నీటి దాకా రోడ్డు జాముడు, దాని తాకింది. అది బండికి ఏం కాదు, దీనికి ఏం కాదు బాయ్. లారీకి ఏమైతే లారీకి ఏం కాదు, ట్రక్ ఏమైంది. సో గాయ్స్, ఇప్పుడు ఫైనల్ అయితే మనం గద్దాల్ టోల్గేట్ అయితే ఎంట్రీ అయిపోయినాం. ఫస్ట్ టోల్గేట్ ఇది శ్రీశైలం రూట్లో. మనకు ఇప్పుడు ఇందాక మనం యాక్సిడెంట్ అయింది, క్రాష్ అయింది చూసినాం అక్కడ వెహికల్ కూడా. అది వచ్చేసి కూడా మనకు కర్తాల్ కిందికి వస్తుంది, కర్తాల్ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది. అంటే కర్తాల్ పరిధి కిందికి వస్తుంది. ఇందాక ఏది ఎస్క్రాస్ అండ్ లారీ యాక్సిడెంట్ అయినాయి కదా, అంటే ఫుల్ వీడియోలు వస్తుంది మీకు. ఓవరాల్ ఇది కర్తాల్ ఏరియా కిందికి వస్తుంది. టోల్ పాస్ అనేది కర్తాల్ ఏరియా కిందికి వస్తుంది. అంటే ఫస్ట్ టోల్ గేట్ శ్రీశైలం స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. మీరు కూడా గాయస్ ఇప్పుడు యాక్సిడెంట్లు ప్రమాదం అనేది జరుగుతుంది గాయస్. జాగ్రత్త, వీలైనంత వరకు జాగ్రత్తగా మీరు హైవే మీద జాగ్రత్తగా ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు సేఫ్టీ మెథడ్స్ యూజ్ చేయండి. బైక్ మీద వెళ్ళేటోళ్ళు అయితే హెల్మెట్ కంపల్సరీ గాయస్. మీరు ఈ రోడ్లో మ్యాక్సిమం, ఎందుకంటే చాలా టఫెస్ట్ రోడ్ ఇది శ్రీశైలం, అంటే చాలా టఫెస్ట్ రోడ్ ఉంటాయి. ఇక్కడ ముందర ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా రోడ్స్ అయితే వండర్ఫుల్ ఉంటాయి. కాకపోతే ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మనం. సో గాయస్, ఇప్పుడైతే మనం శ్రీశైలం కల్వకుర్తి రోడ్కి అయితే
క్రాస్ అవుతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనం డైవర్షన్ తీసుకోవాలి. ఏంటంటే కల్వకుర్తి వచ్చేసి మనకు స్ట్రేట్ వెళ్ళిపోతుంది. శ్రీశైలం వచ్చేసి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి అప్రాక్సిమేట్లీ మనకు కల్వకుర్తి జంక్షన్ నుంచి అయితే మనకు అప్రాక్సిమేట్లీ 135 అరౌండ్ ఆ చేంజ్ అయితే వస్తుంది కేఎం. మనమైతే ఇప్పుడు ఇక్కడ స్టాప్ అయ్యి టిఫిన్ అయితే చేద్దాం గాయస్. సో ఇక్కడ హోటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కల్వకుర్తి జంక్షన్ దగ్గర, టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫుడ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు అంటే కల్వకుర్తి స్టాప్ దగ్గర. కంపల్సరీ మీరు ఈ రోడ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బంద్ చేసి